హాయ్ హలో నమస్తే రండి నా ఛానల్ ఏం జరుగుతుందో చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారా ముత్యాల్లాగా ఉన్నాయి కదా రైస్. ఇవి అమ్మ వాళ్ళ పొలంలో వండించిన బ్రౌన్ రైస్. అదే అండి దంపుడు బియ్యం అంటారు కదా అవి. మాకు రైస్ ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళే వేస్తారు, కానీ వైట్ రైస్ వేస్తారు. కానీ ఈ సంవత్సరం అమ్మ వాళ్ళని పాలిష్ చేయని రైస్ ఇవ్వమని చెప్పిన. అవే ఇవి. వరి పైన పొట్టు వెళ్ళిపోయిన తర్వాత రైస్ వస్తాయి కదా అవే ఇవి. వైట్ రైస్ బ్రౌన్ రైస్ రెండు వేసిరు ఈ సంవత్సరం. వైట్ రైస్తో గుమ్మడి పాయసం చేసిన లాంగ్ వీడియో ఉంది చూడండి. బ్రౌన్ రైస్ ఫ్రైడే రోజు వండుతున్న ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా ఒకసారి వాష్ చేసి 3-4 గంటల ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇట్లా కొన్ని సపరేట్ తీసి పెట్టుకున్న తర్వాత సంచి ముడేసి పక్కన పెట్టుకున్న. బ్రౌన్ రైస్లో తొందర పురుగు వస్తుంది, అందుకే దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ కొత్త బియ్యం కాబట్టి అన్నం జిగురు వచ్చింది చూడండి. కొంచెం జిగురున్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలి, తర్వాత రైస్ అనేది గట్టి పడిపోతుంది. ఫస్ట్ ఇట్లా దేవుడికి పెట్టేసుకున్న తర్వాత నేను తినేసిన. మీకు ఎవరికైనా బ్రౌన్ రైస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.